తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు రికార్డ్ టైంలో పూర్తయ్యాయి. అధికారులు, సాంకేతిక సిబ్బంది 2 నెలల పాటు శ్రమించి రికార్డు సమయంలో పాత గేట్లు తొలగించి 33 క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరులోగా కర్ణాటక సీఎం శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు కొత్త గేట్లను ప్రారంభించే అవకాశం ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఏపీ పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించడంలో తుంగభద్ర జలాశయం కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి తోడు వేలాది గ్రామాలకు సాగునీరు అందిస్తుంది. ఇంత కీలకంగా ఉన్న ప్రాజెక్టులో గత ఏడాది ఆగస్టు 24న 19వ గేటు కొట్టుకుపోయింది. జలాశయాల గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తుంగభద్ర ప్రాజెక్టును సందర్శించి తాత్కాలికంగా స్టాప్ లాగా ఎలిమెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. జలాశయం నిర్మించి 70 ఏళ్లైన నేపథ్యంలో మొత్తం గేట్లు మార్చాలని సూచించారు. జలాశయం గేట్లు 45 ఏళ్ల పాటు పనిచేస్తాయని, ఆ తర్వాత కొత్త గేట్లు ఏర్పాటు చేయాలన్నారు కన్నయ్య నాయుడు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర జలసంఘం ప్రతినిధులు కూడా తుంగభద్ర జలాశయంను అధ్యయనం చేసి మొత్తం గేట్లు మార్చాలని సిఫార్సు చేశారు. నిపుణుల సూచన మేరకు తుంగభద్ర జలాశయంలో 33 గేట్లు కొత్తవి తయారు చేయించారు. కొత్త గేట్ల తయారీకి అయ్యే వ్యయంలో ఏపీ 55%, కర్ణాటక 45% భరిస్తున్నాయి. ఏపీ వాటా 20 కోట్లు ఇప్పటికే విడుదల చేశారు. 44 కోట్ల రూపాయలతో చేయించిన గేట్లు అమర్చేందుకు ముందుగా పాత గేట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు. పాత గేట్ల తొలగింపు తర్వాత కొత్త గేట్ల ఏర్పాటుతో పాటు 22 గేట్లకు చైన్లు అమర్చే ప్రక్రియను కూడా పూర్తి చేశారు. గతేడాది తుంగభద్ర జలాశయానికి సాధారణ సమయం కంటే ముందుగానే వరద ప్రవాహం మొదలయ్యింది. దీంతో తుంగభద్ర జలాశయం గేట్లను వరద ప్రవాహం మొదలయ్యే నాటికే పూర్తి చేయాలని పట్టుదలతో వ్యవహరించారు. తుంగభద్ర జలాశయం 33 గేట్ల ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో కొత్త గేట్లను కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెలాఖరులోగా ప్రారంభించే అవకాశాలున్నాయి. తుంగభద్ర డ్యాం గేట్ల ఏర్పాటులో సీఎం చంద్రబాబు చొరవ చూపారు. గతేడాది 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత చంద్రబాబు వేగంగా స్పందించారు. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడును వెంటనే అక్కడికి పంపించి అధ్యయనం చేయించారు. మొత్తం గేట్లు మార్చాలని నివేదిక ఇవ్వడంతో 33 గేట్లు మార్చివేసేందుకు తుంగభద్ర బోర్డు చర్యలు తీసుకుంది.